నమస్తే అండి. మనం ఈరోజు 6th ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. మామూలుగా అయితే చాలా పెద్ద పండగలాగా జరుపుకునే వాళ్ళం. మన ప్రధానమంత్రి గారు అన్ని దేశాలని ఒకే దగ్గర తీసుకొచ్చి ఒకటే రోజు ఈరోజు జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా తీసుకొచ్చారు. కాకపోతే మన ప్రపంచమంతా కూడా ఈరోజు కోవిడ్-19 ఎదుర్కొంటున్న సందర్భంలో ఇంకా యోగాలకి అంత క్రౌడ్ కాబట్టి ఇంకా పర్మిషన్ రాలేదు కాబట్టి మనం అందరం కూడా ఇంట్లోనే ఉండి యోగా చేస్తున్నాం. ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్తో వస్తుంది యోగా. లాస్ట్ ఇయర్ కూడా యోగా ఫర్ హార్ట్ అని, అలాగే ఈసారి ఏంటంటే యోగా అట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ. మనం ఇంట్లోనే ఉండాలి, మన ఫ్యామిలీతో యోగా చేయాలి, మన అందరం కూడా చాలా ఆరోగ్యంగా హెల్తీగా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. యోగా అంటే పూర్తిగా సైన్స్ అనుకున్నాం. ఎందుకు అంటే మనకి యోగాలో ఉన్న 7 చక్రాస్ కూడా రిలేటెడ్ టు 7 ఇంటర్నల్ గ్లాండ్స్ అనమాట. సో ఇంటర్నల్ గ్లాండ్స్కి సంబంధించి ఒక్కొక్క ఆసనం వేయడం వల్ల, అలాగే నిత్య సాధన ఆసనాస్ కూడా 7 ఉంటాయి. అంటే ప్రతి చక్రానికి కూడా ఒక్కొక్క ఆసనం 7, ఒక శవాసనం కలిపి నిత్య సాధన ఆసనాస్ని 8గా మనకి టెక్స్టైల్లో చెప్పబడింది హఠయోగ ప్రదీపికలో. సో హఠయోగ మొత్తం కూడా 84 lakhs ఆసనాలు ఉంటాయి, కానీ అందులో 8 మాత్రమే నిత్య సాధన ఆసనాస్. ఆ 8లో కూడా మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఆసనాస్ ఉన్నాయి. వాటిని మనం ఈరోజు చూద్దాం. ఇమ్యూనిటీ అంటే మనందరికీ తెలుసు, ప్రస్తుతం మనకు ఉన్న ఈ కోవిడ్-19ని ఎదుర్కోగలిగే గట్టి ఆయుధం ఇమ్యూనిటీ ఒకటే. మనం ఇమ్యూనిటీని ఎంత గట్టిగా మనం స్ట్రాంగ్గా తయారు చేసుకుంటాం మన బాడీలో, అదే మనల్ని హెల్ప్ చేస్తుంది. సో ఆ ఇమ్యూనిటీ బూస్టింగ్లో మనం ఫస్ట్ ముందుగా ఒక ఆసనం చూద్దాం. 2 కాళ్ళ మధ్య 3 అడుగులు గ్యాప్ తీసుకోండి, 3 feet గ్యాప్. రైట్ ఫుట్ని పూర్తిగా 90 degrees తిప్పాలి, లెఫ్ట్ ఫుట్ స్లైట్గా లోపలికి ఉంచాలి. దిస్ ఈజ్ త్రికోణాసన్. ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు ఈ ఆసనం. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఆసనం చేయొచ్చు. ఈ ఆసనం చేయడం వల్ల మన శరీరంలో కాళ్ళు చేతులు గట్టిపడుతూ మన చెస్ట్ దగ్గర ఉన్న అనాహిత చక్ర బాగా యాక్టివేట్ అయ్యి, ఎప్పుడైతే అనాహిత చక్ర యాక్టివేట్ అవుతుందో అనాహిత చక్రకి లోపల మనకి థైమస్ గ్లాండ్ ఉంటుంది. సో థైమస్ గ్లాండే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో ఆ గ్లాండ్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ ఆసన్. ఇప్పుడు గ్యాప్ తీసుకున్న తర్వాత 2 చేతుల్ని పూర్తిగా సాగదీయండి, గాలి తీసుకోండి. గాలి వదులుతూ మీ శరీరాన్ని పూర్తిగా సైడ్కే, ముందుకి వెనక్కి వెళ్ళకూడదు, సైడ్కే ఎంత వీలైతే ఇక్కడ ఎంత వీలైతే అంతవరకు తీసుకెళ్ళి పైన అరిచేతిని మాత్రం చూస్తూ ఉండండి. మీ షోల్డర్ చూడండి, చేతులు ఒక లైన్లో ఉండాలి. ఇప్పుడు చెస్ట్ కంప్లీట్గా మీకు తిరుగుతుంది, ప్రెజర్ పడుతూ ఉంటుంది, అలాగే కాళ్ళ దగ్గర ప్రెజర్ పడుతూ ఉంటుంది, థై మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనం పూర్తిగా మన బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది ఆసనం వల్ల. చూడండి, స్లోలీ ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా ఆసనంలో నుంచి బయటికి రావాలి. బోత్ లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ టుగెదర్. అలాగే ఎడమ వైపు కూడా చేయాలి. ఇప్పుడు కుడివైపు చేసాం కదా, సేమ్ 3 feet గ్యాప్ తీసుకోండి. ఎడమ పాదాన్ని 90 degrees తిప్పండి, రైట్ పాదాన్ని లోపలికి ఉంచండి. దెన్ ఇన్హేల్ బోత్ హ్యాండ్స్, అలా ఎక్స్హేల్, పైన అరిచేతిని చూస్తూ ఉండండి. స్టే దేర్. దెన్ స్లోలీ come up, legs together, hands together, relax few seconds, take deep breath in, breathe out. ఇప్పుడు ఇంకొక ఆసనం చూద్దాం. ఇంకో ఇంపార్టెంట్ ఆసనం, చాలా సింపుల్. ఇది మన యోగా ప్రోటోకాల్లో కూడా ఉన్న ఆసనాలే మోస్ట్లీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇప్పుడు ఇళ్లలోనే ఉంటున్నారు, సో వాళ్ళకి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయించి వాటితో పాటు ఈ ఆసనాలు చేయిస్తే చక్కగా హైట్ పెరుగుతారు, అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. థర్డ్ ఆసన్ చూడండి. సరే, బోత్ హ్యాండ్స్ 2 చేతులు లాక్ చేయండి, గాలి తీసుకుంటూ మీ టోస్ మీద బాడీ మొత్తాన్ని కూడా సాగదీయండి. ఇన్హేల్ అప్, మొత్తం కూడా రైస్ చేస్తూ ఉండాలి. అబ్డామినల్ దగ్గర ప్రెజర్ వస్తుంది, కాళ్ళల్లో ప్రెజర్ వస్తుంది. పూర్తిగా శరీరాన్ని పైకి లాగుతూ ఉండండి. ఇలా కూడా ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా రిలీజ్ చేయండి. దీనివల్ల మనకి చిన్న కాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల మనకి కాల్షియం కూడా బాగా బాడీకి అందడానికి హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలీజ్, రిలాక్స్.
Lock your hands. Inhale up. Exhale down. ఇది మనం ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయొచ్చు. రోజుకు ఒక 10 టైమ్స్ చేయగలిగితే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. పిల్లలైతే ఖచ్చితంగా రోజు ఒక 10 to 20 టైమ్స్ చేస్తే ఖచ్చితంగా హైట్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. దెన్ దీని తర్వాత ఇంకొక ఆసనం చూద్దాం, వీరభద్రాసనం. శరీరాన్ని అంతటిని కూడా వీరుడిలాగా స్ట్రాంగ్గా చేయగలిగే వీరభద్రాసనం చూద్దాం. మన 2 కాళ్ళ మధ్య కూడా 4 feet గ్యాప్ తీసుకోండి, మీకు ఎంత వీలైతే అంత గ్యాప్ తీసుకోండి. దెన్ సేమ్ రైట్ ఫుట్ 90 degrees, లెఫ్ట్ ఫుట్ స్లైట్ ఇన్సైడ్. దీన్ని రకరకాలుగా చేయొచ్చు. ముందు చేతులు సైడ్కి పెట్టింది సైడ్ వారియర్ అంటారు. కంప్లీట్గా బాడీ ఇక్కడ స్ట్రెచ్ అవుతూ ఉండాలి. దెన్ బాడీని పూర్తిగా తిప్పి చేతులు రెండింటిని లాక్ చేసి మీ శరీరాన్ని వెనక్కి వంచడానికి ట్రై చేయండి. వీరభద్రాసన్, స్టే దేర్. ఉండగలిగినంతసేపు ఉండండి, గాలి తీసుకుంటూ వదులుతూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది కూడా ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా ఆసనం నుంచి బయటకు వచ్చి అదర్ సైడ్, సేమ్ అదర్ సైడ్ లెఫ్ట్ ఫుట్ 90 degrees పూర్తిగా తిప్పండి. దెన్ సేమ్ దెన్ స్లోలీ బాడీని స్ట్రైట్ చేయండి. లాక్ యువర్ హ్యాండ్స్, బెండ్ బ్యాక్. ఉండగలిగినంతసేపు ఉండండి. దెన్ స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని బాగా మన ఇమ్యూనిటీ మీద వర్క్ చేసే కొన్ని ఇంపార్టెంట్ ఆసనాస్ చూద్దాం. మెల్లగా మీ నీస్ మీద కూర్చోవడానికి ట్రై చేయండి. దెన్ నీస్ మీద నిలబడండి. ఊస్ట్రాసన్. కొత్తగా చేసేవాళ్ళు మీ నడుము ఎంత ఉందో అంత గ్యాప్ తీసుకోండి నీస్ మధ్యలో. అలాగే పాదాలను కూడా టోస్ మీద నిలబెట్టండి. కొత్తగా చేసేవాళ్ళు, బాగా చేయగలిగిన అనుకున్న వాళ్ళు ఫ్రీగా పాదాన్ని వదలొచ్చు. గాలి తీసుకుంటూ ఇన్హేల్ రైట్ హ్యాండ్ అప్, ఎక్సేల్ క్యాచ్ యువర్ రైట్ యాంకిల్. ఇన్హేల్ లెఫ్ట్ హ్యాండ్ అప్, ఎక్సేల్ క్యాచ్ యువర్ లెఫ్ట్ యాంకిల్. హెడ్ డౌన్, చెస్ట్ అప్, స్టే దేర్. పూర్తిగా చెస్ట్ నిండికి గాలి నిండుతుంది. సో మనకి ఇమ్యూనిటీ పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే బ్రాంకటైటిస్, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల తగ్గుతాయి. సో రోజు ఈ ఆసనం చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే లంగ్స్ పూర్తిగా గాలి తీసుకోగలుగుతుందో, లంగ్ కెపాసిటీ పెరిగితే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దాని స్లోలో ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా సిట్ ఇన్ వజ్రాసన్. దెన్ రిలాక్స్. శశాంకుడు అంటే చంద్రుడు. చంద్రబింబం లాగా మీ మొహం చాలా కాంతివంతంగా అవుతుంది. అలాగే అడ్రినల్ గ్లాండ్స్, మన స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసే గ్లాండ్స్ కూడా ఇక్కడ మనకి బ్యాలెన్స్ అవుతాయి. పాదాల మీద ఉంచి తలని ఎంత వీలైతే అంతవరకు మ్యాట్ దగ్గరికి తీసుకురండి. స్లోలీ కమ్ అప్. దెన్ మెల్లగా బోర్ల పండుకోండి. ఇప్పుడు వన్ మోర్ ఇంపార్టెంట్ ఆసన్, ఇది కూడా ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేస్తుంది. సర్పాసన్. అలాగే శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది. చేతులు రెండింటిని వెనక లాక్ చేసుకోండి. మీ కాళ్ళ మధ్య చిన్న గ్యాప్ ఉంచండి, ఎక్కువ ఉంచకూడదు, చిన్న గ్యాప్ ఉండాలంతే. గాలి తీసుకుంటూ మళ్ళీ చెస్ట్ నుండి గాలి నింపుతూ అప్ టు నావల్ వరకు మాత్రమే అప్పర్ బాడీని లేపండి. ఇన్హేల్, చేతుల్ని పైకి లాగుతూ ఉండాలి. ఇన్హేల్ అప్. Slowly release, relax. Makarasan.
మకరాసన్. రైట్ ఫుట్ రైట్ సైడ్, లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్. మీ చేతుల మీద ఉంచి రిలాక్స్డ్గా ఉంచండి బాడీని. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆసన్, సలబాసన్. ఇది కూడా మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. చేతులు రెండు కూడా ఐస్ కింద ఉంచండి. ఫస్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, లెఫ్ట్ లెగ్ సపోర్ట్ ఇవ్వండి. సలబాసన్. ఇది అర్ధ సలబాసన్, సింగిల్ లెగ్. అలాగే ఇంకో కాలు కూడా చేయడానికి ట్రై చేయండి. దెన్ స్లోలీ రిలీజ్. రెండు కాళ్ళను కూడా లేపడానికి ట్రై చేయండి. చిన్న మ్యాట్ మీదే ఉండాలి, మోకాళ్ళు వంగకూడదు. ఎంత వీలైతే ఒక అడుగు లేచినా పర్లేదు, ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ అప్, and slowly release. Relax Makarasan. One more very very important ఆసన్, నిత్య సాధన ఆసనంలో కూడా ఒక ఆసనం ఇది. మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది, అలాగే బై ప్రోడక్ట్గా పొట్ట పూర్తిగా కరిగించేస్తుంది. ఇమ్యూనిటీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగే, థైమస్ గ్లాండ్ని బ్యాలెన్స్ చేయగలిగే బెస్ట్ ఆసన్. స్లోగా మీ కాళ్ళు ఫోల్డ్ చేయండి, యాంకిల్స్ని పట్టుకోండి. యాంకిల్స్ పట్టుకొని అందని వాళ్ళు ఒక్క చేయిని కూడా పట్టుకోవచ్చు. అందని వాళ్ళు రెండు యాంకిల్ని క్యాచ్ చేసి గాలి తీసుకుంటూ పూర్తిగా చేతులతో కాళ్ళు పైకి లాగుతూ చెస్ట్ని పూర్తిగా పైకి తీసుకురండి. చెస్ట్ పూర్తిగా గాలితో నిండాలి. ఇన్హేల్ అప్, ఉండగలిగినంతసేపు ఉండండి. దెన్ స్లోలీ రిలీజ్. రిలాక్స్ మకరాసన్. దెన్ స్లోలీ మెల్లగా యథాస్థితికి వచ్చేయండి. రిలాక్స్ ఫ్యూ సెకండ్స్. ఇంకొక వన్ మోర్ బెస్ట్ ఆసన్, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి సేతు బంధాసన్. నార్మల్గా పండుకోవడానికి ట్రై చేయండి. నార్మల్గా పండుకోండి. ఫోల్డ్ యువర్ లెగ్స్. కాలుని ఫోల్డ్ చేయండి, యాంకిల్స్ క్యాచ్ చేయండి లేదా చేతులు మ్యాట్ మీద ఉంచండి. మీకు ఎంత వీలైతే అంత నడువుని పైకి లేపడానికి ట్రై చేయండి. దీనివల్ల కంప్లీట్గా మీ నడుము అది కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది. అన్ని చక్రాస్ కూడా యాక్టివేట్ అయ్యి మనం చాలా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నడుము లేపుతూ చిన్న చెస్ట్ లాక్ చేయండి, థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో మెల్లగా పొజిషన్లోకి రండి, యాంకిల్స్ క్యాచ్ చేయండి లేదా చేతులు ఇలా మ్యాట్ మీద ఉంచండి. ఇన్హేల్, నడువుని పైకి లేపండి. స్టేజ్. రిలాక్స్. ఒక్కొక్క కాలుని కూడా రిలీజ్ చేయండి. శరీరాన్ని మొత్తం కూడా కాసేపు రిలాక్స్డ్గా ఉంచండి. ఈ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయడం వల్ల ఆక్సిజన్ ప్రతి సెల్కి కూడా అందుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ మనకి బాగా అందుతుందో మనం చాలా హెల్తీగా ఉంటాం. సో మెల్లగా లెఫ్ట్ సైడ్ తిరిగి మీ చేతుల సపోర్ట్తో లేచి కూర్చోండి. ఇప్పుడు ఈ ఆసనాలతో పాటు ఒక చిన్న ప్రాణాయామ చేయడం వల్ల మనం చాలా హెల్తీగా తయారవుతాం. మన లంగ్ కెపాసిటీని పూర్తిగా పెంచుకోవడానికి, అలాగే మన శరీరంలో ఉండే 72,000 నాడీస్ని కూడా శుభ్రం చేయడానికి ఉపయోగపడే నాడీ శుద్ధి ప్రాణాయామ లేదా దీన్నే అనులోమ్ విలోమ్ ప్రాణాయామ అంటారు. ముందుగా మీ బ్యాక్, నెక్, హెడ్ 3 స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర అంటే బొటన వేలు, చూపుడు వేలు లాక్ చేసుకోండి. దెన్ బొటన వేలు తర్వాత 2 వేలు రైట్ హ్యాండ్లో, బొటన వేలు తర్వాత 2 వేలు ఫోల్డ్ చేయండి. దిస్ ఈజ్ నాసికా ముద్ర. ఫస్ట్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. కుడి ముక్కును మూసేయండి. మెల్లగా ఎడమ ముక్కులో గాలి తీసుకోండి. తీసుకోగానే ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కులో వదిలేయండి.
పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ కుడి ముక్కులో తీసుకోవాలి, ఎడమ ముక్కులో వదలాలి. ఈ గాలి తీసుకోవడం వదిలేయడం చిన్న ప్రాసెస్తో తీసుకోవాలి. గాలి తీసుకున్నప్పుడు పొట్ట నింపాలి, చెస్ట్ నింపాలి, కాలర్ బోన్ నింపాలి. వదిలేటప్పుడు మాత్రం రివర్స్లో వదలాలి. కాలర్ బోన్లో ఉన్న గాలి బయటకు రావాలి, చెస్ట్లో ఉన్న గాలి బయటకు రావాలి, దెన్ అబ్డామిన్లో ఉన్న గాలిని బయటకు తీసుకురావాలి. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా 1:2 రేషియోలో చేయాలి. గాలి తీసుకునేటప్పుడు 5 కౌంట్ చేస్తే వదిలేటప్పుడు 10 కౌంట్ చేస్తూ 1:2 రేషియోలో చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా మనం రోజుకి ఒక 5 నిమిషాలు చేయడం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి నాడీస్ అన్నీ కూడా శుద్ధి అయ్యి మన రక్తం చాలా అన్ని సెల్స్కి బాగా అందడం వల్ల మనం కంప్లీట్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. మన లంగ్ కెపాసిటీని కూడా పూర్తిగా పెంచుకోగలుగుతాం. థ్యాంక్ యూ.